ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఆస్తుల పంపకాల విషయంలో ఆమె లేవనెత్తినటువంటి అంశం, దీనికి సంబంధించే తరువాత విజయమ్మ గారు ఒక లేఖ రాశారు అనేది బయటకు రిలీజ్ అవటం, దీంట్లో జగన్ తన మేనల్లుళ్లకు మేనకోడళ్లకు అన్యాయం చేస్తున్నారు అని కూడా ఆమె కూడా అక్కడ ప్రస్తావించారు అనేటువంటి అంశాలు. సో వీటి మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. సార్, లేఖ అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది ఎలక్షన్స్ కి బిఫోర్ షర్మిల గారు కొన్ని విమర్శలు చేస్తూ వచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు విజయమ్మ గారు ఒక లేఖ రాయటం, ఆ లేఖ కూడా ఎవరో ఒక లాయర్ నోటరీ చేసినట్లుగా స్టాంప్స్ సిగ్నేచర్స్ తో ఉన్నటువంటి లేఖ రావటం. సో దీన్ని మనం ఎలా చూడాలి? బేసిక్ గా విజయమ్మ గారు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది బయట వచ్చిన వివరాల ప్రకారం. ఇక్కడ తప్పు ఎవరు చేశారు, మంచి ఏంటి, వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది అనేది వేరే సంగతి. కానీ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి పరిష్కారం ఈ లేఖ ద్వారా జరుగుతుందా? విజయమ్మ గారి చేసిన లేఖ వల్ల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఒక ఆయుధంగా ఆ లేఖ పనికొస్తుంది తప్ప ఇంకా దేనికి ఆ లేఖ ఉపయోగపడదు. సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల పంపకాల విషయంలో చెల్లికి లేదా వాళ్ళ పిల్లలకి, మేనల్లుడు మేనకోడలు కావచ్చు, వరుసకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? టెక్నికల్ గా ఇంట్లో అవకాశం ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, లేదా టెక్నికల్ గా రైట్ ఉంటే కోర్టులో పరిష్కరించుకోవడం. ఇంతకు మించిన పరిష్కారం అనేది జరగదు, లేదు. ఇప్పుడు లేఖ ద్వారా ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాజకీయంగా ఒత్తిడి వస్తుంది. ప్రతిపక్షాలు, ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు నేచురల్గా ఏమంటారు, ఆ చెల్లికి, చెల్లి పిల్లలకు, తల్లికి అన్యాయం చేశాడు జగన్ అని అనడానికి ఈ లేఖ ఉపయోగపడుతుంది. ఒకవేళ అట్లా అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే దానికి ఒత్తిడికి గురి ఏమైనా కొంత దారికి వస్తాడా? దానికి తప్ప ఈ లేఖ దేనికైనా ఉపయోగపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తేవడానికి మానసిక ఒత్తిడి, ప్రతిపక్షాలకు ఆయన విమర్శించడానికి ఒక ఆయుధం తప్ప సమస్యకైతే పరిష్కారం కాదు. ఎందుకంటే ఈ లేఖ దూరం ఎవడు ఇవ్వడం. కాబట్టి విజయమ్మ గారు తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి 4 గోడల మధ్యన పరిష్కరించాలి, లేదా లీగల్ గాన పరిస్థితిపై ఇట్లా లేఖలు రాయడం ద్వారా అది జగన్ గారికి చాలా నష్టం. కాబట్టి విజయమ్మ గారి లేఖకు సంబంధించిన అంశం అయితే వారు లేవనెత్తిన అంశాలు కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి. అదేంటంటే, నేను ఇన్నంత వరకు ఎవరైనా సరే, మీరైనా చూసుంటారు, తండ్రి పిల్లలకి ఆస్తులు రాయిస్తాడు, అంతేగాని ఒక తండ్రి మనవలకి మనవరాలకి ఆస్తులు రాసేయడు. అది సాధ్యమయ్యే పని కాదు. పైపెచ్చు రాసిస్తే ఓకే, తర్వాత మీరు అట్లా పంచుకొని అన్నాడట. వాళ్ళు చెప్పేది చాలా లాజిక్ ఎలా ఉందంటే, రాజశేఖర రెడ్డి గారు సమానంగా కొడుకుని కూతుర్ని పంచుకోమని లేదు, మనవల్ని పంచుకోమని చెప్పారు. మనవల్ని మనవరాలు సమానంగా పంచమని. ఎవరు పంచాలి మనవలకి మనవరాలకి? తాత పరిధి కూడా అది కాదు. కాబట్టి ఈ లాజిక్కే అర్థం కావట్లా. రెండో అంశం, విజయమ్మ గారు చెప్తున్న దాంట్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉన్నాయంటే, కొన్ని కొంత పంచారు, మొత్తం పంచలేదు. ఇది ఒక లాజిక్ కనిపిస్తోంది లేఖలో. ఇది కూడా అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే జగన్ గారు బేసిక్ గా కుటుంబం విడిపోయి 2 రకాలు. ఒకటి గొడవలో చిడిపోతారు, లేదా ఎవరు బతుకోలో బతుకుదామని హుందాగా విడిపోతారు. ఏది జరిగినా పంపకాలంటూ మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆగేది ఉండదు. పంపకాలు కంప్లీట్ చేసేస్తారు. ఏదైనా ఉమ్మడిగా వ్యాపారం చేసుకుందాం అంటే ఉమ్మడిగా వ్యాపారం చేస్తారు. ఆస్తులు విడిపోయేటప్పుడు అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య 2 జరుగుతాయి. ఒకటి ఎవరు వాటా వాళ్ళది టెక్నికల్ గా జరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అన్నా చెల్లెల వాటా ఒక పంపిణీ ఉంది అనుకోండి, అది ఉమ్మడిగానే నడుపుదాము అని అనుకోవచ్చు, తప్పలేదు. కాబట్టి ఉమ్మడిగానే నడుపుతారు, విడిపోతారు. ఉమ్మడిగా నడిపినా క్లియర్, మీ వాటా ఏంటో నా వాటా ఏంటో దాంట్లో ఉంటుంది. ఉమ్మడి వ్యాపారం, ఎవరు వ్యాపారం వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ పంపకాలంటూ మొదలెట్టిన తర్వాత మధ్యలో ఏమాగింది? మీరే చెప్పారు, కొన్ని ఆస్తులు పంపకాలు జరిగే సంపూర్ణంగా జరగలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంలో బాగా ఉచ్చ స్థితికి ఎదిగాడు అనుకుందాం, ఆయన కారణం రీత్యా, ఆయన పరిస్థితుల కారణం రీత్యా ఎదిగుండొచ్చు. ఎదిగారు కాబట్టి మేనకోడలకి మేడలుడు కూడా పంచు అని విజయమ్మ గారు లెటర్ రాయడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళి అడగచ్చు మేనమామ గారు, నీకు కొంచెం బాధ్యత ఉందయ్యా, వాళ్ళకి కొంచెం బాగా చూడని. అది అధికారం కాదు, అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అది ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు అదే లాజిక్ అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు విమలమ్మకు రాసిస్తే విజయమ్మ ఒప్పుకుంటుంది. ఆ రోజు యాజ్ ఎ సతీమణిగా, రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లో చెల్లి అయిన విమలమ్మకి రాసిచ్చుంటే ఒప్పుకుంటుందా? పోనీ మీ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి రాసిస్తే ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా? పోనీ
మీ సోదరుడే కదా, విజయమ్మ గారు సోదరుడే, మీ ఆస్తులు కొంత రాసిస్తే ఒప్పుకుంటారా? లేదా శర్మిల గారు లేదా అనిల్ గారు వాళ్ళ బంధువులకు సంబంధించిన ఉన్న రాసిస్తే ఒప్పుకుంటారా? కాబట్టి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? లాజిక్ ఎక్కడా కుదరట్లేదు. కాబట్టి విజయమ్మ గారి లేఖ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి తప్ప, మానసికంగా ఒత్తిడి చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. రెండు, విజయమ్మ గారైనా శర్మిల గారైనా జగన్ గారైనా ఎవరైనా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ప్రేమించారు, రాజశేఖర రెడ్డి వారసులుగా మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒక చర్చ నడుస్తుందంటే ఈ గొడవతో ఏదో అయిపోతుంది, రాజశేఖర రెడ్డి అభిమానులు చీలిపోతారు, విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, శర్మిల కూతురు, ఇట్లాంటి వాతావరణంలో జగన్ గారికి నష్టం జరుగుతుందా, లాభం, ఈ చర్చ లెక్కలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏమి మార్పులు ఉండవు. రీజన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న వాళ్ళని కూడా అభిమానిస్తారు. ఎందుకు? కేవలం రాజశేఖర రెడ్డి పిల్లలనే కాదు, రాజశేఖర రెడ్డి పాత్ర మీరు పోషించమని. ప్రజలకి రాజశేఖర రెడ్డి కనెక్షన్ ఏంటి? ఆస్తి కనెక్షన్. మీలాగా ఆస్తి కనెక్షన్ కాదు. ఏం కనెక్షను? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా జీవితాలు బాగోడానికి ఈ విధానాలు తీసుకొచ్చినాడు. రాజశేఖర రెడ్డి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటే మా కోసం పోరాడినాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడడం, అధికారంలో ఉన్నప్పుడు మాకు న్యాయం చేయడం. ఈ పని కోసం మిమ్మల్ని ప్రేమిస్తా ఉండేది. మీ మీద ఏమి అదనపు ప్రేమలు లేవు. జగన్ గారైనా శర్మిల గారైనా విజయమ్మ గారికైనా ప్రజలు ప్రేమిస్తా ఉండేది రాజశేఖర రెడ్డి గారి పాత్ర పోషించమని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాత్ర జగన్ పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన చేయగలిగింది ఆయన చేసినాడు, ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నాడు. విజయమ్మ గారైనా శర్మిల గారైనా మీ స్టైల్లో ఆ పని చేశారనుకోండి, మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. నేను వదిలేసి మీ మీద పోరాడతామంటే ప్రజలు డైవర్ట్ కారు. రాజశేఖర రెడ్డి గారి సతీమైనా రాజశేఖర రెడ్డి కూతురైనా ఒప్పుకోరు. మిమ్మల్ని ప్రేమిస్తా ఉండేది ఆ పాత్ర పోషించమని. ఆ పాత్రకే నష్టం వచ్చే పనులు చేస్తానంటే ఎవరు కరెక్ట్ పాత్ర పోషిస్తున్నారు వాళ్ళ వెనకాల జనం నిలిచిపోతారు. అది తప్ప సతీమను ఇంకోటి అంటే నొచ్చుకుంటారు. ఏంటి మా మేము ప్రేమించిన రాజశేఖర రెడ్డి గారి సతీమని బాధపడడం ఏంటి, చెల్లెల కూతురు బాధ, ఇవన్నీ వస్తాయి తప్ప ఇంకా ఈ లేఖ అందుకు తప్ప ఇంకో దానికి ఉపయోగపడదు. ఓకే సార్, అంటే ఈ లేఖ అనేది రీసెంట్ గా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలకు డైవర్ట్ చేయడానికి అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చా? ఈ తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదంటే పుట్టా మహేష్ యాదవ్ గారి డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కనుమరుగు చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక అంశం అని చెప్పి భావించే అవకాశం ఏమైనా ఉందా? రెండు, ఒకటి, వారు ఉద్దేశపూర్వకంగా చేసిన, ప్లాన్డ్ గా లేకుండా అన్ప్లాన్డ్ గా మాట్లాడినా అల్టిమేట్ గా ప్రజా జీవితంలో రిజల్ట్స్ ఏంటనేది ఇంపార్టెంట్. మీరు డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్డ్ గా మాట్లాడుకొని చేశారని నేను అన్నాం, వైసీపీ అంటుంది. మీరు ఆ ఉద్దేశంతో చేశారని ఆధారాలు లేవు, కానీ మీరు చేసే ప్రయత్నం దానికే ఉపయోగపడదు. మీరు ఏ ఉద్దేశంతోనే చేయొచ్చు, మీకు ఏం మంచి దుడ్డుద్దేశం లేకపోవచ్చు, కానీ మీ ఇంటెన్షన్ ఇప్పుడు ఏముంది? రాష్ట్రం ఆ టాపిక్ లో ఈ టాపిక్ ముందుకు వచ్చేసిందా? అల్టిమేట్ గా మీరు రాసిన లెటర్, మీరు చేసిన చర్చలని దానికి ఉపయోగపడింది కదా. కాబట్టి ఖచ్చితంగా డైవర్సెస్ గా ఉపయోగపడుతుంది. ఆ డైవర్షన్ వెనకాల కుట్ర ఉందా లేదనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ డైవర్షన్ అయితే కుట్ర చేసిన డైవర్షనే, అన్ప్లాన్ గా చేసిన డైవర్షనే కదా, నష్టమే కదా. కాబట్టి దీనికైతే సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ కు ఉపయోగపడుతున్నారు అని ఎందుకు అంటామంటే, జగన్ గారు బేసిక్ ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? సరే, లీగల్ సమస్యలు జగన్ గారు కోర్టు కేసులో నడుస్తాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీ అనుమానం ఏంటి? శర్మిల గారి అనుమానం ఏంటంటే సిబిఐ విచారణ సరిగ్గా చేయలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే, అంటే మీరు అనుకున్నట్టు భారతి గారిని జగన్ గారిని విచారించడానికి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయలేదు, సరైన న్యాయం జరగదు అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? లీగల్ గా కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా మీరు ప్రూవ్ చేయలేపారు, కోర్టు కూడా తిరస్కరించింది. ఇప్పుడు మీ ముందున్న పరిష్కారం ఒకటి, సిబిఐ డైరెక్టర్ జోలికి వెళ్ళాలి. సిబిఐ డైరెక్టర్ సారథ్యంలో విచారణ జరుగుతుంది. అంటే ఆయన నేరుగా కాకపోయినా ఆయన ఆఫెన్స్ లో జరుగుతుంది. మరి ఆయన అడగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ సరిగ్గా నిర్వహించలేదని అవిశ్వాసం ఉందని అభిశంసన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సిబిఐ డైరెక్టర్ విషయంలో అదే చేయండి. సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో సిబిఐ సరిగ్గా పనిచేయలేదు అని మీరు నమ్ముతున్నారు కదా. దీనికి పరిష్కారం ఏంటి? ఆయన పైన చర్య తీసుకోవాలి. అంటే సిబిఐ పైన తీసుకున్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ నామినీ. దీంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నామినీ అనేది న్యూట్రల్ పక్కన పెడదాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పొలిటికల్ లీడరేగా, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడే కదా. ఇప్పుడు శర్మిల గారి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హోల్ హార్టెడ్ గా వివేకానంద రెడ్డి కేసులో మీ వెనకాల అంటే నైతికంగా వాళ్ళు బహిరంగ ప్రకటించారు. ఈ విషయంలో జగన్ తప్పు చేశాడు, మేము మీకు సపోర్ట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినాడు, చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు సరాసరి సునీత గారు, శర్మిల గారు నేరుగా చంద్రబాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రికి చెప్పండి, సిబిఐ అనేది సరిగ్గా విచారించలేదు, ఆయనకి రిఫర్ చేయండి, మీ నాయకుడే కదా, ఎన్డీఏ పక్షం, ఆధారాలు ఉన్నాయి కదా, ఆ రకంగా ప్రధానమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు స్వయంగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి, మీ నాయకుడే కదా, వన్ ఆఫ్ ద మెంబర్,
సిబిఐ డైరెక్టర్ పైన చర్య తీసుకోవడానికి ఉపయోగించే ఒక వన్ ఆఫ్ ది మెంబర్ రాహుల్ గాంధీ. ఆయన కన్విన్స్ చేయండి, యాక్షన్ లోకి వెళ్ళండి, అన్ని మారిపోతాయి కదా. సిబిఐ డైరెక్టర్ కానీ సిబిఐ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదంటే యాక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ అభిశంసన పోయారు కదా ఎలక్షన్ కమిషన్ కి, ఇక్కడ ఇంకో రూట్ లో పోండి. అభిశంసన చేయడానికి ఇది అవసరం లేదు కాబట్టి పొమ్మండి. కానీ మీ చేతిలో ఉన్నది పని చేయకుండా మీరు ఎదురులోకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఒక పొలిటికల్ ఎత్తుగడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టెక్నికల్ గా ఎదుర్కోలేరు, కోర్టులో పరిష్కరించలేరు, 4 గోడల మధ్య ఏమి చేయరు. మీకున్న ఆప్షన్స్ ఉపయోగించుకొని సిబిఐ డైరెక్టర్ యొక్క సరిగ్గా పనిచేయకపోతే, సిబిఐ సరిగ్గా పనిచేయకపోతే దానిపైన చర్యలు తీసుకునే పద్ధతులు పాటించరు. మీ చేతిలో ఉంది. ఆ ముగ్గురులో ఒకరు మీ మెంబర్, చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారన్నారు, పోయి మాట్లాడండి. ఆ రూట్ లో పరిష్కరించుకోకుండా మీడియా ముందుకు వస్తున్నారంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి పెంచడానికి కోసం, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లాగా మారే పరిస్థితి అయితే వస్తుంది. దీని కారణంగా జరిగేది డైవర్షన్. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.